ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఈ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిలైన్ సెలెక్ట్ చేసుకున్నా. సో పాలిలైన్ సెలెక్ట్ చేసుకున్నా. ఫ్రెండ్స్, ఆర్తో మోడ్ ఆన్ చేసుకున్నాను. సో 1.25తో లైన్ అయితే డ్రా చేసుకున్నా. నెక్స్ట్ రైట్ క్లిక్ చేసుకోండి. ఒక ఆర్క్ అయితే సెలెక్ట్ చేసుకున్నాక సో ఇక్కడ వచ్చేసరికి 0.75 అండ్ 0.75 రేడియస్ ఉంది కాబట్టి 1.50 సెలెక్ట్ చేసుకున్నాక లైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. 1.25 హైట్ అయితే అగైన్ ఆర్క్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో క్లోజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి సెంటర్ డయామీటర్ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక దాని రేడియస్ వచ్చేసరికి 0.75. సో సెంటర్ పొజిషన్లో పెట్టుకొని 0.75తో సెలెక్ట్ చేసుకున్నాక అగైన్ పాలిలైన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ సెంటర్ పాయింట్తో ట్రాక్ చేసుకొని 1.25 మళ్ళీ ఆర్క్ సెలెక్ట్ చేసుకొని 0.75 రైట్ క్లిక్ చేసుకొని లైన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఈ సెంటర్ పాయింట్కి క్లోజ్ చేసేయండి. చూసారా? సో ఈ పార్ట్ అయితే కంప్లీట్ చేస్తాం. సో ఎస్కేప్ కొడుకున్నాక మళ్ళీ ఫ్రెండ్స్ 5.5 చూడండి. ఇక్కడ డిస్టెన్స్ అయితే కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. హారిజెంటల్గా ఉందిగా 5.50 హారిజెంటల్ అండ్ వెర్టికల్గా వచ్చేసరికి 2.75 ఉంది. సో ఈ సెంటర్ పాయింట్ నుంచి 5.50తో ఒక లైన్ కొట్టుకున్నాక ఒక సైడ్ మళ్ళీ 2.75తో ఒక లైన్ అండ్ ఎస్కేప్ కొట్టుకోండి. ఎస్కేప్ కొట్టుకున్నాక ఈ సర్కిల్స్ చూసారుగా 0.75 డయామీటర్ ఇన్నర్ సర్కిల్ 0.75 అండ్ అవుటర్ సర్కిల్ వచ్చేసరికి 1.50. సో సెంటర్ డయామీటర్ సెలెక్ట్ చేసుకున్నాక 0.75 అండ్ 1.50. సో సర్కిల్స్ అయితే మనం కంప్లీట్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఈ 1.25 ఉందిగా కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. 1.25 హైట్ అండ్ హారిజెంటల్ వచ్చేసరికి 3.40 ఉంది. సో ఆ లైన్ అయితే డ్రా చేసుకుందాం. 3.40 సెంటర్ కొట్టుకున్నాక మళ్ళీ హైట్ వచ్చేసరికి 1.25. సో ఎస్కేప్ కొట్టుకున్నాక ఫ్రెండ్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇన్నర్ రేడియస్ వచ్చేసరికి ఇన్నర్ డయామీటర్ 0.50 అండ్ అవుటర్ వచ్చేసరికి 0.56 రేడియస్ 50 డయామీటర్ అండ్ అవుటర్ సైడ్ వచ్చేసరికి 0.56. సో మనం సర్కిల్స్ అయితే కంప్లీట్ చేస్తాం. ఫ్రెండ్స్ ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడైతే ఒక ఆర్క్ అయితే అప్లై చేసుకుందాం. సో ఆర్క్ అలాగా రేడియస్ వచ్చేసరికి 6 ఉంది. సో 6తో ఆర్క్ అయితే కంప్లీట్ చేస్తాం. అండ్ కింద సైడ్ ఆర్క్ వచ్చేసరికి 4.20 ఉంది. సారీ ఫ్రెండ్స్, మెజర్మెంట్ అప్లై చేయలేదు. సో 4.20తో ఆర్క్ అయితే డ్రా చేసుకున్నాం. అండ్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ లైన్ అయితే కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనం జామెట్రిక్ టూల్స్ యూజ్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇవి ఫిక్స్ చేసుకోండి, లేదంటే మనం కన్స్ట్రెయింట్స్ అప్లై చేసేటప్పుడు ఓకే. సో ముందుగానే ఫిక్స్ చేసుకుంటే మనకి సఫర్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో టాంజెన్షియల్స్ సెలెక్ట్ చేసుకున్నాక ఈ లైన్ని ఈ ఆర్క్ని ఈ సర్కిల్తో టాంజెన్షియల్ చేయాలనుకున్నా చేసేసాం. అండ్ దీన్ని వచ్చి దీంతో టాంజెన్షియల్ చేయాలనుకున్నా అండ్ సర్కిల్కి ఈ లైన్ టాంజెన్షియల్ చేయాలనుకున్నా అండ్ ఈ సర్కిల్కి దీన్ని టాంజెన్షియల్ చేయాలనుకున్నా చేసేసాం. ఫ్రెండ్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఎక్స్ట్రా లైన్స్ అనేవి ట్రిమ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ మనకు కొద్దిగా కన్ఫ్యూజన్ అనేది చదువుతాం.
డయాగ్రామ్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఈ డిస్టెన్స్లో ఈ సర్కిల్స్ అయితే అప్లై చేసుకున్నాం కదా. సో ఇక్కడ నుంచి డౌన్కి సంథింగ్ ఎంతో కొంత హైట్తో సర్కిల్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక లైన్ తీసుకున్నారు, సారీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 0.38 ఆర్క్తో ఒక ఆర్క్ అయితే మనకు కావాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కూడా 0.38తో ఆర్క్ కావాలి. ఫ్రెండ్స్ అగైన్ మళ్ళీ కన్స్ట్రైన్స్కి వెళ్ళి ఫ్రెండ్స్ ఫిక్స్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇలా ఎందుకు ఫిక్స్ చేసుకోమంటున్నానంటే, మీరు ఫిక్స్ చేసుకోకుండా కన్స్ట్రైన్స్ అయితే అప్లై చేశారంటే అది మనకి మూవ్ అవుతాయి. చూడండి ఇప్పుడు మూవ్ అవుతుంది, అది అంటే దాని పొజిషన్ చేంజ్ అయిపోతుంది. సో ఈ లైన్ నేను ట్రాన్సిషన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి చూసారా మూవ్ అయిపోయింది. సో అలా మూవ్ అవ్వకుండా ఉండాలంటే ఇలా మనం చేసుకోవడం బెటర్. మనకి ఇప్పుడు అది మూవ్ అవ్వదు, ఆ పొజిషన్ ఫిక్స్ అయిపోతుంది కాబట్టి. సో మనకి ఆర్క్ అయితే మాత్రం మూవ్ అవుతుంది, చూసారా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండ్ ఈ లైన్తో దీన్ని ట్రాన్సిషన్ చేయాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ చూసారా డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఎక్స్ట్రా లైన్స్ అనేవి ట్రిమ్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్ ఎక్స్ట్రా లైన్స్ అయితే ట్రిమ్ చేసేసుకుందాం. సో ఫ్రెండ్స్ చూసారా డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీనికి మెజర్మెంట్స్ అయితే అప్లై చేసుకుందాం. అండ్ ఫ్రెండ్స్ ఈ డయాగ్రామ్ అయితే తీసేసుకుందాం, మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. మెజర్మెంట్స్ అప్లై చేసుకుందాం కదా. సో ఫ్రెండ్స్ డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది, మెజర్మెంట్స్ అయితే అప్లై చేసుకుందాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హారిజాంటల్గా ఉన్న మెజర్మెంట్స్ అన్ని అప్లై చేసుకుందాం. సో ఈ సెంటర్ పాయింట్ డిస్టెన్స్ వచ్చేసరికి 5.5 సరిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ సెంటర్ పాయింట్ ఈ సెంటర్ పాయింట్ హైట్ వచ్చేసరికి 3.4 సరిపోయింది. అండ్ నెక్స్ట్ వెర్టికల్గా ఉన్న డయాగ్రామ్ మెజర్మెంట్స్ అయితే అప్లై చేసుకుందాం. సో ఈ పాయింట్ చూడండి, ట్రాక్ చేసుకోండి ఆ పాయింట్, ఈ పాయింట్. సో 2.75 హైట్ అయితే సరిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సారీ ఫ్రెండ్స్, సో ఈ పాయింట్ ఈ సెంటర్ పాయింట్ ఉంది 1.25 సరిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ పాయింట్ ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ హైట్ మనకి కావాలి. అండ్ ఫ్రెండ్స్ ఈ నెక్స్ట్ దీని తాలూకా రేడియస్ వచ్చేసరికి, సో ఫ్రెండ్స్ డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది, మెజర్మెంట్స్ కూడా అప్లై చేసుకున్నాం. And that's it for now guys. I hope you guys learned something new in this video. Guys, if you have any doubts, please let me know in the comment section. And thank you for watching. Bye bye.